నిన్ను ఏదో ఒక విధంగా బయటికి పంపించాలనుకున్నా ప్రయోజనం ఉండదని నాకు అర్థమైంది. ఏమైంది మాధవ్? నన్ను క్షమిస్తావా భూమి? నేను నిన్ను క్షమించడం ఏంటి మాధవ్? నేను నీ మనసు ఎంత బాధ పెట్టానో, ఈ 2 రోజులు నిన్ను ఎంత ఇబ్బందులకు గురి చేశానో నాకు బాగా తెలుసు. నువ్వెందుకు అలా చేసావో నాకు తెలీదు, కానీ నన్ను వదిలి వెళ్ళిపో అనే దానికంటే నా కోసం చచ్చిపో భూమి అని చెప్పుంటే సంతోషంగా చచ్చిపోయేదాన్ని. చూసావా మాధవ్, నన్ను అనింది నువ్వే, బాధపడుతుంది నువ్వే. నువ్వన్న మాటలకి నేను బాధపడ్డానని నువ్వు అనుకుంటున్నావు. బాధపడ్డాను, కానీ అందుకు బాధపడలేదు. నా బాధ చూడలేక నన్నిక్కడి నుంచి పంపించడానికి నువ్వెంత బాధపడుతున్నావో అని తలుచుకుని బాధపడ్డాను. నాకు తెలుసు భూమి, నన్ను విడిచిపెట్టి వెళ్ళలేవు, నన్ను విడిచిపెట్టి ఉండలేవు. కానీ నువ్విలా రోడ్ల వెంట ఇడ్లీలు వేస్తూ పొట్లాలు కడుతూ ఉంటే చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే నేను ఆ రోజు నిన్ను మీ ఇంటికి వెళ్ళమని చెప్పాను. కొంచెం మొండిగా ప్రవర్తిస్తే అలా అయినా వెళ్ళిపోతావు అనుకున్నాను. అందుకే నీ మీద కోప్పడ్డాను. నువ్వేం చేసినా ఇష్టం లేనట్టు మాట్లాడాను. మా నాన్న కోసం నేను వెళ్తానని నువ్వెలా అనుకున్నావు మాధవ్? నువ్వు నా మెళ్ళో ఈ తాళి కట్టనంత వరకే ఆయనకి నా మీద హక్కు. నన్ను కష్టపెట్టినా బాధ పెట్టినా ఏం చేసినా ఇప్పుడు నీ హక్కు. మా నాన్న బాధ చూడలేక నన్ను వెళ్ళిపోమన్నావు, కానీ నీ బాధకి నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్తాననుకున్నావు? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నాకు కావాల్సింది డబ్బే అనుకుంటే నేను నీ జీవితంలోకి వచ్చేదాన్ని కాదు మాధవ్. నువ్వుంటే చాలు, ఇంకేం లేకపోయినా పర్వాలేదని ఆ రోజు నీ వేలు పట్టుకుని నడిచాను. మా అమ్మ నాన్న వద్దంటున్నా నువ్వే కావాలని పట్టుబట్టాను. నన్నంతగా నమ్మినందుకు నేనేం చేశాను? ఇంట్లో అలేఖ్య కష్టపెడుతుంటే నోరు తెరిచి మాట్లాడలేకపోయాను. ప్రతిసారి నువ్వు తప్పు చేస్తున్నావని వాళ్ళు నన్ను నమ్మిస్తూ ఉంటే అర్థం చేసుకోలేకపోయాను. చివరికి ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇదిగో ఇలా వీధుల్లో తిప్పుతున్నాను, ఎంగిలి ప్లేట్లు కడిగిస్తున్నాను. ఎందుకేనా భూమి నువ్వు నన్ను ప్రేమించింది? చిన్నప్పటి నుంచి మా నాన్న నాకు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచాడు మాధవ్. ప్రేమంటే ఏంటో ఆయన ప్రేమిస్తూ నేర్పించాడు. మా నాన్న నా కోసం ఏమైనా చేస్తాడు. ఎందుకు? నేనంటే ఇష్టం, నా పైనున్న ప్రేమ. ఈరోజు నాకు నీ మీదున్నది కూడా అలాంటి ప్రేమే మాధవ్. నీ మీద నాకున్న ఆ ప్రేమ ముందు ఈ కష్టాలేవి నా కంటికి కనిపించవు. అయినా ఇది కష్టమని నేనెప్పుడైనా అన్నానా? ఎంగిలి ప్లేట్లో కడిగితే తప్పుగా చూసేవాళ్ళు బంతిలో ఎంగిలాకులు ఎత్తితే పుణ్యమని అంటారు. ప్రతిదానికి 2 మాటలు చాలా అర్థాలుంటాయి మాధవ్. వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో అన్నారని కాదు భూమి, నువ్విలా కష్టపడ్డా నాకు కూడా బాధగానే అనిపించింది. అదే అంటున్నాను, ఇది కష్టమని ఎందుకు అనుకుంటున్నావు? కష్టం లేకుండా పైకొచ్చిన ఒక్కడిని చూపించు. మా నాన్న ఈరోజు కోటీశ్వరుడు. ఆయన ఏ కష్టం చేయకుండానే ఇంత పైకొచ్చాడా?
ఒక్కటి గుర్తుపెట్టుకో మాధవ్, కష్టం వేలు పట్టుకుని నడిపిస్తే సుఖం వాకిట్లో వదిలేసి వెళ్తుంది. అంతేకాని కష్టం కష్టమని ఇంట్లో కూర్చుంటే ఆ కష్టమే కసి తీరా కష్టపెడుతుంది. మా నాన్న కన్నా నాకు నువ్వు ముఖ్యం, మన భవిష్యత్తు ముఖ్యం. వద్దు అనుకుని వచ్చేసాం. మన బతుకు మనం బతుకుతున్నాం. ఇలాగే కష్టపడతాము, ఈ కష్టాల్ని దాటుకుని సుఖపడతాము. మనం తేల్చుకుందాం. నేను కష్టపడుతున్నానని నువ్వు కష్టపడుతున్నావని నేను ఒకరిని ఒకరు వదిలేసుకుని వెళ్తే మీ ఇంట్లో నువ్వు, నా ఇంట్లో నేను సుఖంగా ఉంటాం. కానీ మన మనసులో సుఖంగా మాత్రం ఉండలేవు. ఆ నరకం కంటే ఈ కష్టం పెద్దదేం కాదు. మా నాన్న సంతోషం కోసం నన్ను మా ఇంటికి పంపించాలనుకున్నావు. ఏ మనం అనుకున్నది మర్చిపోయావా? బండి పెట్టుకోవాలి, కష్టపడాలి, 4 డబ్బులు పోగేసి తాళి విడిపించుకోవాలి. అవన్నీ మర్చిపోయి నన్ను వదిలేసి వెళ్ళిపోమంటావా? నా చేత తినడం ఇష్టం లేదంటావా? నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేదంటావా? నన్ను క్షమించు భూమి, నేనలా మాట్లాడుండకూడదు. నిన్ను బయటికి పంపించడానికి నాకంతకు మించి వేరే దారి కనిపించలేదు. మన ఇద్దరిని విడదీయడం చివరికి నా వల్ల కూడా సాధ్యం కాదని నాకు అర్థమైంది. చాలు, ఇన్ని రోజులు ఈ పనులని నువ్వు ఒక్కదానివే చేశావు. ఇక నుంచి ఇవన్నీ నేనే చేస్తాను. నువ్వు డబ్బులు తీసుకో చాలు. ఇక కష్టమైనా నష్టమైనా ఇలాగే కలిసి ఉందాం, కలిసి బ్రతుకుదాం. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నిన్ను నన్ను దూరం చేసేది ఒక్క చావే అయి ఉండాలి. గుర్తుంచుకో. మేము మా కాళ్లపైన నిలబడగలం. పూరి గుడిసెలో ఉన్నా సరే నా భర్త నా పక్కనుంటే సంతోషంగా ఉండగలను అని అందరికీ తెలిసేలా చేయడానికే అత్తారింట్లోంచి బయటకొచ్చాను.